చాలా బాగుందన్న సినిమా. రవితేజ గారి యాక్టింగ్, సినిమా అండ్ స్టోరీ, స్క్రీన్ ప్లే కొత్త స్టోరీ ఏం కాదు, బట్ యాక్షన్ ఎపిసోడ్స్ చాలా చాలా బాగున్నాయి. మామూలుగా చెప్పాలంటే రవితేజ గారు మాస్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. మామూలుగా రాలేదు, ఆయన వెనక్కి గట్టి కంబ్యాక్ ఇచ్చారు. అండ్ నవీన్ చంద్ర అన్న పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. విలన్ రోల్లో బాలరెడ్డిని మించిపోయింది అనమాట. అండ్ శ్రీలీల పెర్ఫార్మెన్స్, రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీ వన్ డిడ్ దర్ బెస్ట్. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది అండ్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఫైట్ అయితే తాండవమే, కంప్లీట్గా మాస్ రవితేజ తాండవం అనమాట అది కంప్లీట్ గాని. సో సెకండ్ హాఫ్ లో 2 సాంగ్స్ ఉన్నాయి, సాంగ్స్ పక్కన పెట్టేస్తే కుదిరితే ఆ సాంగ్స్ ట్రిమ్ చేసేయండి. ఆ సాంగ్స్ పక్కన పెడితే మటుకు సినిమా బ్లాక్ బస్టర్ హిట్. డాన్స్లు అయ్యి నాకు అంత అనిపించలేదన్న ఈసారి. ఓన్లీ కంప్లీట్ నాకు యాక్షన్ ఎపిసోడ్స్ వరకే చూసాను. కంప్లీట్ యాక్షన్ మటుకు థ్రిల్ అయ్యా. యాక్షన్ ఎపిసోడ్స్, యాక్షన్ సీక్వెన్సెస్ మటుకు చాలా బాగున్నాయి. అండ్ సాంగ్స్ నాకు అదే చెప్తున్నా, సాంగ్స్ ఎక్కలేదు. సాంగ్స్ కట్ చేసేసి సినిమాని పెడితే మటుకు బ్లాక్ బస్టర్. రవితేజ శ్రీలీల ధమాకా కాంబినేషన్ ఇక్కడ ఉందా? ధమాకా కాంబినేషన్ కంటే ధమాకా కాంబినేషన్ లానే ఉంది, బట్ అదే చెప్తున్నాను, ధమాకాలో శ్రీలీల గారు డ్యాన్స్ కోసం, మెయిన్గా సాంగ్స్ కోసం వెళ్తాం. ఇందులో సాంగ్స్ వద్దని చెప్తున్నాం. ఆ సాంగ్స్ని కంప్లీట్గా కట్ చేసి సెకండ్ హాఫ్లో, అది కూడా సెకండ్ హాఫ్లో సాంగ్స్ తీసేసి సినిమాని ఏమన్నా ట్రిమ్ చేయగలిగితే సెకండ్ హాఫ్తో సినిమా బ్లాక్ బస్టర్ హిట్. సో మాస్ రవితేజ గారి కంబ్యాక్ అనమాట. మాస్ మహారాజా మామూలుగా ఇవ్వలేదు, గట్టి కంబ్యాక్ ఇచ్చారు. ఆయన అనుకున్న మాస్ ఎలివేషన్స్, హై ఎలిమెంట్స్, హై యాక్షన్ ఎపిసోడ్స్, రవితేజ గారి ఫ్యాన్స్కి ఏదైతే కావాలో స్టఫ్, కంప్లీట్ స్టఫ్ ఇస్తున్న సినిమా మాస్ జాతర. సో రవితేజ గారి ఫ్యాన్స్ పల్స్ని పట్టుకున్నారు. అండ్ ఆల్సో కామెడీ, ఆయన ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా ఉంది. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారికి ఆయనకి మధ్యన సీన్స్ హై కామెడీ ఇస్తాయి. సో ప్రతి సీన్, ప్రతి సినిమా, ప్రతి సీన్, ప్రతి ఫ్రేమ్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ సాంగ్స్ ఈడియట్ లో మ్యూజిక్ ఉంది. అలాగే కొన్ని సీన్స్ మన వెంకీ సినిమా అవి గుర్తు చేస్తాయి, ధమాకా సినిమా కొన్ని గుర్తు చేస్తాయి. సో ప్రతి సినిమా అంటే రవితేజ గారి 75th ఫిలిం కాబట్టి గత సినిమాలన్నింటినీ ఒక్కొక్కటి అలా టచ్ చేసుకుంటూ మెయిన్ ఫ్రేమ్కి వచ్చినట్టు అనిపించింది. సో చెప్తున్నాను కదా, మళ్ళీ నాకు ఆ మాసి ఈడియట్ రవితేజ గారిని చూసినట్టు అనిపించింది. బాహుబలి దెబ్బ కంటే అన్న అది ఎపిక్ అన్న, దాంతో కంపేర్ చేయొద్దు. బట్ రవితేజ గారి ఫ్యాన్స్ మటుకు ఫీస్ట్ ఇది. బాహుబలితో కంపేర్ చేసేలాగైతే కాదు. డోంట్ కంపేర్ దిస్ విత్ బాహుబలి. ఇట్ ఈస్ ఎ సపరేట్ రవితేజ గారి ఫ్యాన్స్ మాస్ టఫ్ ఫిలిం. ఇది ఇలాగే చూడండి, అది అలాగే చూడండి. ఓవరాల్ ఎంత రేటింగ్ ఇస్తారు? 3.5.